అందరికీ నమస్కారం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అటవీ హక్కులపై, అటవీ హక్కులకు పట్టాలు రాని వాళ్ళని తొలగించాలా వద్దా అనే అంశంపై చాలా చర్చ నడుస్తుంది. మీడియాలో పెద్ద ఎత్తున ఆర్టికల్స్ వచ్చాయి. ఈ తీర్పు మంచిది కాదని చాలామంది మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 13వ తారీఖున ఇచ్చిన ఉత్తర్వుని ఒక 4 నెలల పాటు విత్హోల్డ్లో పెడుతూ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28వ తారీఖు మరొక ఉత్తర్వు కూడా ఇవ్వటం జరిగింది. ఈ సుప్రీంకోర్టు ఆర్డర్లో నేపథ్యంలో అసలు ఏం జరగాలి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పటికే నేను సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఏంటి, మొదటిచ్చిన ఉత్తర్వు ఏంటి, తర్వాత ఏం ఉత్తర్వులు ఇచ్చింది, వీటన్నిటిపైన కూడా నేను వివరంగా ఇంతకుముందు వీడియోలోనే మాట్లాడాను. కానీ ఇప్పుడు ఏం జరగాలి? ఈ 2 సుప్రీంకోర్టు తీర్పుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి, ప్రజా సంఘాలు కానీ గిరిజన యాక్టివిస్టులు కానీ ఏం చేయాలి, ఎవరైతే అటవీ భూమి సాగు చేసుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి, కొంత వివరంగా మాట్లాడడానికి కోసం మీ ముందుకు రావడం జరిగింది. ఈ రోజునే తెలంగాణ రాష్ట్రంలో ఒక అఖిలపక్ష సమావేశం కూడా జరిగింది, ఆల్ పార్టీ మీటింగు. దీని మీద ఏం చేస్తే బాగుంది చర్చ జరిగింది. నేను ఒక ప్రధాన వక్తగా అక్కడ మాట్లాడటం కూడా జరిగింది. మీకందరికీ తెలుసు, ఎవరైతే తరతరాలుగా అటవీ భూముల మీద, అటవుల మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళ హక్కులకి గుర్తింపు దొరకలేదు 2006 చట్టం వచ్చేంత వరకు కూడా. స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అడవుల రక్షణకి, అడవుల్లో జంతువుల రక్షణకి చాలా చట్టాలు చేసుకున్నాం. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్టు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టు, స్టేట్ ఫారెస్ట్ యాక్టు, సెంట్రల్ ఫారెస్ట్ యాక్టు, రకరకాల చట్టాల ద్వారా అడవులని, అడవిలో ఉన్న జంతుజాలాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేశాం. కానీ ఎప్పుడైతే అడవులని కన్సాల్ట్ చేసే క్రమంలో అప్పటికే ఆ అడవుల మీద జీవిస్తున్నారో వాళ్ళ హక్కులకి చాలా ఇబ్బంది ఏర్పడింది. ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ప్రాంతాన్నైనా, ఏ భూమినైనా అటవీ భూమిగా మార్చే అధికారం ఉంటుంది. అట్లా కొన్ని వేల లక్షల ఎకరాల భూములను కూడా, పట్టా భూములని, ప్రభుత్వ భూములను కూడా గత 60-70 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు కూడా అటవీ భూములుగా మార్చడం జరిగింది. ఇలా అటవీ భూమిగా మారుతున్న సందర్భంలో కూడా అప్పటికే అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు, అప్పుడే వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళు, అప్పటికి భూమి హక్కులు కలిగి ఉన్న వాళ్ళ రైట్స్ని సెటిల్ చేసి ఫారెస్ట్గా మార్చాలి. కానీ ఈ రైట్స్ సెటిల్మెంట్ ప్రాసెస్ సరిగా జరగకపోవటం వల్ల తరతరాలుగా అడవుల మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు, ముఖ్యంగా ఆదివాసీలు చాలా అన్యాయానికి గురయ్యారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలి అనే ఒక లక్ష్యంతో 2005 డిసెంబర్ 13 నాడు పార్లమెంట్లో ఒక చట్టం ప్రవేశపెట్టబడింది. దీన్నే మనం ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటాం. అదే ROFR యాక్ట్ అని, FRA యాక్ట్ అని, అటవీ హక్కుల చట్టం అని చాలా పాపులర్గా అయింది. ఈ 2005 డిసెంబర్ 13 నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన చట్టం 2006లో పార్లమెంట్ ఆమోదం తెలిపారు. 2008 జనవరి నుంచి మనం ఆ చట్టాన్ని అమలు చేసుకుంటూ వచ్చాం. ఈ చట్టం కీలకంగా ఏమంటుందంటే, పార్లమెంటులో చట్టం ఏ రోజునైతే ప్రవేశపెట్టబడిందో అది డిసెంబర్ 13, 2005 నాటికి ఎవరైతే గిరిజనులు అటవీ భూమి సాగు చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరి హక్కుల్ని గుర్తించాలి. 1. 2, ఆ రోజు నాటికి గనక ఎవరైనా గిరిజనేతరులు, సాంప్రదాయ అటవీ నివాసితులని పేరు పెట్టారు ఆ చట్టంలో, ఎవరైతే నాన్ ట్రైబల్స్ కనుక అటవీ భూములని ఆ రోజులకు సాగులో ఉంటారో వాళ్ళకి హక్కుపత్రం, పట్టాలు కావాలన్నట్లయితే 3 తరాలుగా ఆ భూమి సాగు చేసుకుంటున్నట్టుగా నిరూపించుకోవాలి. అంటే ఒక తరం అంటే 25 సంవత్సరాల చట్టంలో చెప్పారు. దాని అర్థం ఏంటంటే 1930 నుంచి అటవీ భూమి సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ కుటుంబం వాళ్ళకు కూడా హక్కుపత్రాలు ఇవ్వాలి. ఇది చట్టం. ఇది వ్యవసాయ భూమికి సంబంధించి, అటవీ భూమికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి. ఇదే కాకుండా ఇంటి స్థలం ఏర్పాటు చేసుకోవడానికి, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ తెచ్చుకోవడానికి, అడవుల మీద రకరకాల అన్ని హక్కులను కూడా ఈ చట్టం గుర్తించింది. ఆ చట్టంలో గుర్తించిన వాటికి హక్కుపత్రాలు ఇవ్వడానికి ఒక ప్రాసెస్ పెట్టడం జరిగింది. ప్రాసెస్ ఏంటి? గ్రామ సభ ఆధ్వర్యంలో ఒక అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు జరగాలి. ఈ అటవీ హక్కుల కమిటీ దరఖాస్తులు తీసుకోవాలి, వెరిఫై చేయాలి, తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా చూడాలి. గ్రామ సభకి ఒక రికమెండేషన్ ఇవ్వాలి. గ్రామ సభ ఒక తీర్మానం చేసి సబ్ డివిజన్ లెవెల్ కమిటీకి పంపాలి. వీళ్ళు ఆ కమిటీ ఈ తీర్మానం సరిగా ఉందా లేదా, వీళ్ళకి హక్కుపత్రాలు ఇవ్వచ్చా లేదా వెరిఫై చేసి జిల్లా కమిటీకి పంపాలి, DLCకి. జిల్లా కమిటీలో కలెక్టరు, ఫారెస్ట్ ఆఫీసరు, ట్రైబల్ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళ నేతృత్వంలో కమిటీ ఒక నిర్ణయం తీసుకొని హక్కుపత్రానికి అర్హత ఉన్నట్లయితే హక్కుపత్రం మీద 3 అధికారులు సంతకం పెట్టి ఒక ఫారెస్ట్ టైటిల్ ఇవ్వాలి. ఇలా కనుక హక్కుపత్రం వచ్చినట్లయితే అటవీ భూముల మీద హక్కు వస్తుంది. ఆ భూమిని ఆ కుటుంబం తరతరాలుగా ఇక అనుభవించవచ్చు. ఇది చట్టం.
ఈ చట్టం అమల్లో వచ్చిన మొదట్లోనే ఈ చట్టం అమలు చేస్తే కనుక అటవీ భూములకు అన్యాయం జరిగిపోతుంది, అటవీ భూములు నష్టం జరుగుతాయి, చట్టాన్ని భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని డిక్లేర్ చేయండి అని చాలా కేసులు చాలా హైకోర్టులో ఫైల్ అయ్యడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు నమోదైంది. ఆ తర్వాత ఇన్ని హైకోర్టు కేసులు అన్నిటినీ కలిపి సుప్రీంకోర్టు ఒక వాద్యంగా తీసుకొని 2008 నుంచి సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తుంది. ఆ కేసులోనే ఒక వాయిదాలో జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఆధారంగా ఫిబ్రవరి 13, 2013లో ఒక ఉత్తర్వు వచ్చింది. 28వ తారీఖు ఇంకొక ఉత్తర్వు వచ్చింది. ఈ ఉత్తర్వుల గురించి మనం ఇటీవల చాలా చర్చించుకుంటున్నాం. కేసు వేస్తే గత 2-3 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు ఇందులో పార్టీగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వాలు ఒక మాట అడిగింది. ఇప్పటి వరకు మీరు ఎన్ని క్లెయిమ్స్ వచ్చినాయి, ఎన్నిటికి మీరు హక్కుపత్రాలు ఇచ్చారు, ఎన్ని తిరస్కరించారు అని వాటి వివరాలు ప్రకటించండి అని 2016లోనే భారత ప్రభుత్వం ఒక మాట చెప్పింది. దాదాపుగా 44 లక్షల దరఖాస్తులు వచ్చినాయి, దాంట్లో మేము 20 లక్షల దరఖాస్తుల్ని దాదాపుగా తిరస్కరించామని చెప్పింది. అప్పుడు సుప్రీంకోర్టు వారు ఏమడిగారు, మరి 20 లక్షల దరఖాస్తులు మీరు తిరస్కరణకు గురైతే వీళ్ళు అటవీ భూములు ఉన్నట్లే కదా, వాళ్ళకి హక్కుపత్రాలు లేవు కదా, మరి అలాంటప్పుడు వీళ్ళని ఆ భూమి నుంచి తొలగించడానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి అని అడిగితే భారత ప్రభుత్వం ఏమన్నదంటే, ఇది రాష్ట్రాల పరిధిలోని అంశము, ఎవరైతే అటవీ భూమిని ఇల్లీగల్గా ఉంటారో, వాళ్ళకి హక్కుపత్రం లేకుండా ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సింది రాష్ట్ర చట్టాలను అనుసరించి అని భారత ప్రభుత్వం పేర్కొంటే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను అడిగింది, మీరు ఒక అఫిడవిట్ ద్వారా ఏవైతే హక్కుపత్రాలు తిరస్కరణకు గురైనాయో, దరఖాస్తు గురైనాయో వారిపై మీరు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి ఒక అఫిడవిట్ ద్వారా అని అడిగినాయి. సమాచారం పూర్తి రాకపోతే 2018లో మరొకసారి సమాచారం అడిగారు. ఈ సమాచారం నేపథ్యంలోనే 2013 ఫిబ్రవరి 13లో సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు కోర్టు ఏం పేర్కొందంటే, ఒకసారి హక్కుపత్రం కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురయ్యి ఇంకా అది అంతిమ తీర్పు అయిపోయినట్లయితే వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదు కాబట్టి రాబోయే 4 నెలల్లో ఈ తిరస్కరణకు గురైన దరఖాస్తులందరినీ తొలగించి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కానీ ఈ తిరస్కరణకు గురైన వాటి అందరినీ తొలగించినట్లయితే చాలామంది గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? చాలామందికి తిరస్కరణకు గురైనట్టుగానే వారికి తెలియదు, సమాచారమే లేదు. ఉదాహరణకి తెలంగాణ తీసుకుంటే 1,83,000 మంది దరఖాస్తు పెట్టుకుంటే దాదాపు 82,000 దరఖాస్తు తిరస్కరణకు గురైనాయి. అందులో ఎంతమందికి తిరస్కరణ గురైనట్టుగా తెలుసు? ఒకవేళ తెలిసినా అధికారికంగా సమాచారం లేదు, తిరస్కరించినట్టుగా సమాచారం లేదు. ఎందుకు కారణాలు తెలియదు. సమాచారం లేక, కారణాలు లేకపోతే అప్పీల్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదు. చట్టం ఏమంటుందంటే, గ్రామ సభ తిరస్కరిస్తే సబ్ డివిజన్ కమిటీ తిరస్కరిస్తే జిల్లా కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్క అప్పీల్ కూడా చేసుకోలేకపోయారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని కనుక యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేసినట్లయితే వీళ్ళందరూ నష్టపోతారు అనే ఒక పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో ఒక అలజడి నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరొకసారి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కి ఆ రోజు వాయిదాకి రాలేకపోయినాము, మీరు ఈ తీర్పుని వాయిదా వేయండి, రద్దు చేయండి అని అడిగితే సుప్రీంకోర్టు ఒక్కటే మాట అంది, ఇది చర్య తీసుకోవాల్సిన అంశం కానీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి 4 నెలల పాటు మా ఉత్తర్వులను నిలుపుదల చేస్తామని తీర్పిచ్చారు. ఇది నేపథ్యం జరిగిన అంశం. ఇప్పుడు ఏం జరగాలి? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? మిగతా ప్రధానికి ఏం చేయాలి? దీని మీద ఒక 3-4 అంశాలను కీలకంగా ప్రస్తావించదలుచుకున్నాను. 1, ఎవరెవరికైతే హక్కు పత్రాలు ఇవ్వటం జరిగిందో భారత ప్రభుత్వం చేసిన FRA రూల్స్ ప్రకారము 2015లో ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము అటవీ భూముల రికార్డులలో, రెవెన్యూ రికార్డులలో కూడా వాళ్ళ వివరాలు నమోదు కావాలి. తెలంగాణలో పహానీలో, ఆంధ్రప్రదేశ్లో అడంగల్లో, ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడైతే అటవీ హక్కు పత్రాలు వచ్చాయో వారి వివరాలు పహానీలో, అడంగల్లో నమోదు అయి ఉండాలి, చేయాలి. హక్కు పత్రం ఇచ్చిన 3 నెలల లోపల జరిగి ఉండాల్సింది. కానీ ఇప్పటికీ కూడా పహానీ, అడంగల్లో వీరి వివరాలు నమోదు కాలేదు. వెంటనే ఆ వివరాలని నమోదు చేయాలి, మొట్టమొదటి చర్య. ఇక రెండో చర్య, ఏవైతే మనం తిరస్కరించామని చెప్తున్నామో తిరస్కరణకు గురైన దరఖాస్తుల వివరాలు, ఎవరు దరఖాస్తుదారుడు, ఎంత భూమికి దరఖాస్తు చేసుకున్నాడు, ఎందుకు తిరస్కరణ గురైంది, ఏ స్థాయిలో తిరస్కరించారు, గ్రామసభ తిరస్కరించిందా, సబ్ డివిజన్ కమిటీ తిరస్కరించిందా, జిల్లా కమిటీ DLC తిరస్కరించిందా అనే పేర్కొంటూ పబ్లిక్ డొమైన్లోకి ఇన్ఫర్మేషన్ పెట్టాలి. అటు ట్రైబల్ వెల్ఫేర్ వెబ్సైట్లో తెలంగాణలో కానీ ఏపీలో కానీ గిరిజన శాఖ వెబ్సైట్లో ఈ పూర్తి వివరాలు పెట్టినట్లయితే, ఇప్పుడు ఎట్లయితే మనం ల్యాండ్ రికార్డ్స్ ఆన్లైన్లో పెట్టి అందరికీ అందుబాటులో తెచ్చామో ఈ వివరాలను అందరికీ అందుబాటులో తెలిస్తే తిరస్కరణ గురైన వ్యక్తి తను అప్పీల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇది రెండో పని. ఇక మూడో పని, వెబ్సైట్లో పెట్టడమే కాకుండా
ఆ లబ్ధిదారుడు దరఖాస్తుదారుడు ఎవరైతే ఉంటారో తనకి కూడా రాతపూర్వకంగా నీ దరఖాస్తు తిరస్కరణకు గురైంది పలానా కారణాల వల్ల అని చెప్పాలి. ఇది చేయాలి. ఇది 3. 4వది, కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నట్లుగా గైడ్లైన్స్లలో ఏవైతే తిరస్కరణకు గురవుతాయో చిన్న చిన్న టెక్నికల్ కారణాలు ఎప్పుడూ తిరస్కరించొద్దు. ఒకవేళ ఎవిడెన్స్ లేకపోతే తగిన ఎవిడెన్స్ సేకరించేటట్టుగా జిల్లా కమిటీ, సబ్ డివిజన్ కమిటీ తోడ్పాటు అందించాలి. ఎక్కడెక్కడైతే ఈ తిరస్కరణ గురైనాయో కొన్ని జిల్లాల్లో అయితే సోమోటో రివ్యూ తీసుకోమన్నారు. అంటే వారు అప్పీల్ చేసుకోకపోయినా తిరస్కరణకు గురైన అన్ని కేసులను కూడా మీరు సోమోటోగా తీసుకొని మరొకసారి విచారణ చేయాలి. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో జిల్లా కమిటీలు ఏవైతే ఉన్నాయో, ఏవేవైతే తిరస్కరణకు గురయ్యాయో వాటన్నిటిని సోమోటో అప్పీల్ కింద తీసుకొని ఒకసారి విచారణ చేసి మళ్ళీ అప్పీల్లోకి తీర్పు ఇవ్వాలి. ఇది 4వ అంశం. ఇక 5వది, దీనికి ఒక అంతిమ పరిష్కారం దొరకాలి అంటే, ఒక సమగ్రమైన పరిష్కారం దొరకాలి అంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళనకి చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వీటి ఇన్స్పిరేషన్ తోటి, అదేవిధంగా ఇంతకుముందు గిరిజన ప్రాంతాల్లో భూముల సర్వే గిరిజనులనే భాగస్వాములు చేస్తూ సర్వేలు జరిగాయి. వీటి ఇన్స్పిరేషన్ తోటి ఒక పని చేయొచ్చు. ఒక 2 నెలల్లో ఈ పని జరగచ్చు. ఏంటంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి గిరిజన గ్రామంలో ఆ గిరిజన గ్రామం నుంచి ఒక్కరో ఇద్దరో యువకుల్ని, అన్ని గ్రామాల నుంచి అంటే రెవెన్యూ గ్రామం యూనిట్గా తీసుకొని, షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఉన్న ప్రతి రెవెన్యూ గ్రామాన్ని యూనిట్గా తీసుకొని అక్కడ 2, 3, 5 అక్కడున్న లోకల్ యూత్ని తీసుకొని వాళ్ళకు ఒక బేసిక్ ట్రైనింగ్, ఒకరోజు ట్రైనింగ్ ఇచ్చి ఒక చిన్న ఫార్మాట్ వాళ్ళ చేతిలో పెట్టి, ఇప్పుడు ఎవరెవరు అటవీ భూములు సాగు చేసుకుంటున్నారు, ఎంత భూమి సాగు చేసుకుంటున్నారు, హక్కుపత్రం వచ్చిందా లేదా, వస్తే ఎంత భూమికి వచ్చింది, ఎంత భూమికి రాలేదు అనే వివరాలు కనుక మనం గ్రామాల నుంచి సేకరించగలిగితే ఈ డేటా మనకు క్లియర్గా కనపడుతుంది. ఇంకా వాళ్ళు భూమిలో ఉన్నారు, ఎప్పటి నుంచి ఉన్నారన్న వివరాలను తీసుకోవచ్చు. డిసెంబర్ 13, 2005 నుంచి ఉన్నారా, ఆ తర్వాత వచ్చారా, ముందు నుంచి ఉన్నారా అనే విషయాలు తెలుపుతాయి. ఈ వివరాల ఆధారంగా కనుక జిల్లా కమిటీ సోమోటో విచారణ చేపట్టగలిగితే నిజంగా ఒక న్యాయం జరుగుతుంది. ఈ రోజున సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, తిరస్కరణకు ఇచ్చిన ఉత్తర్వులు ఫైనల్ అయితే వాటి మీద చర్య తీసుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఉభయ రాష్ట్రాల్లో, దేశమంతా కూడా తిరస్కరణకు గురైనాయి కానీ ఆ తీర్పు ఇంకా ఫైనల్ కాలే. ఎందుకంటే వాళ్ళు అప్పీల్ చేసుకునే అవకాశం ఇప్పటిదాకా దొరకలేదు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని ఒక పాజిటివ్గా అర్థం చేసుకున్నట్లయితే రాబోయే 4 నెలల్లో నిజంగా ఈ ప్రాసెస్ అంతా చేసి ఎవరైతే అర్హత ఉంటుందో వాళ్ళందరికీ మనం హక్కుపత్రాలు ఇవ్వచ్చు. నిజంగా అర్హత లేకుండా డిసెంబర్ 13, 2005 నాటికి కనుక అటవీ భూమి సాగు చేసుకోకుండా ఉండి ఆ తర్వాత కనుక వ్యవసాయంలో అటవీ భూములు కొట్టినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, ఈ చట్టం అమలుకి కట్ ఆఫ్ డేట్ ఏమీ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే ప్రభుత్వం ఒక రీజన్ చెప్పింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నారు, ఈ చట్టం చాలా కీలకంగా చెప్తుంది, డిసెంబర్ 13, 2005 నాటికి అటవీ భూములు ఉంటేనే హక్కుపత్రం ఇస్తాం. వెంటనే దరఖాస్తు చేసుకోవాలి, ఇంతకాలం చేసుకోవాలంటే వాళ్ళకి ఇలిటరసీ ఉంటుంది కాబట్టి చేసుకోలేరు. అందుకే ఈ అమలుకి డెడ్ లైన్ పెట్టలేదని మాట చెప్పారు. దాని అర్థం ఏంటి, అప్పీల్కు రివిజన్ కూడా ఆ డెడ్ లైన్ ఉండకూడదు. కానీ ఇటు పర్యావరణానికి అటు గిరిజన హక్కులకి బ్యాలెన్స్ జరగాలి అంటే కనుక 13 డిసెంబర్ 2005 నాటికి భూములు ఉన్న వాళ్ళందరికీ హక్కులు రావాలంటే ఇలాంటి ప్రాసెస్ చేయాలి. ఇంకా అంతిమంగా మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అటవీ హక్కుల్లో ఇంకొక కీలకమైన హక్కు ఈ చట్టం గిరిజనులకే ఇచ్చింది. ఏమిచ్చింది, అటవీ భూముల్ని సంరక్షించుకోవటం. ఫారెస్ట్ కన్జర్వేషన్, ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో రైట్ కన్ఫర్డ్ ఆన్ ద ట్రైబల్స్. అంటే అటవీలు సంరక్షించుకునే బాధ్యత కూడా గిరిజనుల మీద ఉంది. ఇప్పటిదాకా వాళ్ళు ఆ పని చేస్తున్నారు. అది మనం గమనించాల్సింది. రెండవది, పర్యావరణానికి మేలు జరగాలి అంటే అటవీ భూముల మీద మనుషులు బతకటం అనేది నష్టం చేయదు. వాళ్ళని కనుక అటవీ యాజమాన్యంలో కనుక భాగస్వాములు చేస్తే పర్యావరణం కాపాడవచ్చు. అంతిమంగా చట్టం ఏదైతే హక్కు కల్పించిందో ఆ హక్కు దక్కాలి. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ఉన్నారో వాళ్ళ మీద చర్యలు జరగాలి. ఇప్పటిదాకా దురదృష్టం ఏంటంటే చట్టాన్ని ఉల్లంఘించిన వాడు చాలా విచ్చలవిడిగా అటవీ భూములు దున్నుకుంటున్నారు. ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు అన్యాయానికి గురవుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలోనైనా మరొకసారి అటవీ హక్కుల చట్టం చర్చకు రావటం, దాని మీద ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం రావటం ఆహ్వానించదగ్గ పరిణామం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నేను ఇంతకుముందు పేర్కొన్న ఈ 4-5 పనులు చేసినట్లయితే తప్పకుండా అర్హత ఉన్న గిరిజనులందరికీ న్యాయం చేరుతుంది. థ్యాంక్ యూ.